ఉదయాన్నే సడన్గా పెట్టి ప్రెస్ మీట్కు మిమ్మల్ని ఆహ్వానించడం కొద్దిగా ఇబ్బంది అయినా అందరూ క్షమించాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేజీ టు పీజీ అని చెప్పి మీ అయ్యా నువ్వు కలిసే పెట్టి మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండు కదా, దాన్ని వ్యతిరేకిస్తాడు. 33 సంఘాలలో 32 సంఘాలు ఒక దిక్కుంటాయి, ఒక్క సంఘం ఒక దిక్కుంటే దాన్ని వ్యతిరేకిస్తాడు. దాన్ని మీ హాయంలో పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ తీసుకున్న దాన్ని ఎందుకు తీసుకోలేకపోయినరు? దానిని ఎగేయటం ఎక్కడ కానీ అక్కడ టెండర్లల్లా అవకతవకలు జరిగినాయి అంటాడు. చర్చకు అక్కడికి రాడు. ఎందుకంటే అలా కంప్లీట్ లెస్ వేసిందనేది వాళ్ళకు కూడా తెలుసు. అది ఎక్సెస్ చేస్తే లాభాలు పట్టుకొని తిండి వీళ్ళు తిరిగి అలవాటు పడిపోయి తిన్నారు, పందికొక్కులు తిని ఆ దుకాణం బంద్ పెట్టి లెస్ వేసిన దాంట్లో అవకతవకలు జరిగిన గాడుపుల బాణం వేయటం వాళ్ళు ఆ రంగా నేర్పినట్టున్నాడు. గాడుపుల బాణాలు వేయటమే. అడిగి రారా మరి ఎక్కడ జరిగింది ఏందో చూపిద్దాం రాని ఎవడెవడు అన్నాడో రారు. అంటే వీళ్ళ జీవితం అంతా వీళ్ళు చెయ్యరు. రాజేందర్ రెడ్డి నిధులు తీసుకొచ్చిండు చేస్తూ ఉంటే అవి మేమే కలగన్నావు నువ్వు చేస్తావు. అది లేదంటే అవకతవకలు జరిగినాయి మంచి పేరు వస్తుందని. ఇంటిగ్రేటెడ్ స్కూల్ బడుగు బలహీన వర్గాలకు మంచి స్కూళ్ళల్లో మంచి చదువు హై స్టాండర్డ్ ఉండే దానిని వ్యతిరేకిస్తున్నామంటే నీకు ఎంత సిగ్గుచరం లేకుంటున్నారు అనేది ఇక్కడనే అర్థమవుతున్నది. ఇంకా కొట్టిండు ఏం చేస్తలేడు చూడు. యూనివర్సిటీ కాంపౌండ్ అట్నే చేసిండ్రు. భద్రకాళమ్మ వారి గుడి అంటే డిసిల్డ్ చేయడానికి 16-17 కోట్లతో వేయించిన వాడు చేయనంటాడు. వాడు అసలు ఏమీ చేయలేదు ఎందులో అంటే వీడు గోల్మాల్ చేసినని వీడు అంటాడు. అరే ఎక్కడ జరుగుతున్నది ఏంటిది? దాని అర్థం పర్థం ఉన్నది. ఇల్లు కొట్టుడు ఆ ఎంపీ నిజామాబాద్ దగ్గర మహబూబ్ నగర్ నిజామాబాద్లో ఎన్ఆర్ఐఎస్ఎల్ని మీరు ఏదైనా ఎవరైనా మాట్లాడినా ఏదైనా దాడి పరిష్కారమా? ఓపిక లేవు బిడ్డ మీరు అనుకుంటారు. మీరేదో ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు వారు చాలా పదవి రాకముందుకు కొద్దిగా ఇదిగా ఉండే చూడే కానీ ఇప్పుడు ఎందుకో మరి మా ముఖ్యమంత్రి గారు చాలా ఓపికే వద్దు తొందరపడొద్దని మమ్మల్ని ఓదార్స్తున్నారు. కానీ ఇది మితిమీరిపోతుంటే చూసుకుంటూ ఉండాలంటే కూడా మా చేతులు కట్టేస్తే కూడా మాకు ఓపికే లేవిగా. బిడ్డ నువ్వు చేసిన పాపాలన్నిటికీ నువ్వు వరంగల్ రాయిగా ఈసారి నువ్వు కేటీఆర్ బిడ్డ రమ్మని చెప్తే నువ్వు రాలేదు. ఆడ ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు ఆడిపోవాలని చెప్పేదో నలుగురు నేర్చుకొని పోయి ఆడ మాట్లాడినావే. నువ్వు వరంగల్కు రా, నువ్వు చెప్పిన అన్నీ వినిపిస్తా మీకు. నా దగ్గర మీరు మాట్లాడిన వాయిస్ రికార్డులు ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి ఉన్నది. అబద్ధాల పుట్టతోడు బతుకుంటూ నోరు నెత్తిన పెట్టుకొని బతకటం, కోట్ల రూపాయలు సంపాదించిన వాటిని యూట్యూబ్ ఛానళ్ళలో పెట్టుకొని పెద్ద ఛానళ్ళలో కూడా పట్టుకొచ్చి అధిక డబ్బులు ఇస్తానల్లో పెట్టి దాన్ని చేస్తున్నావు. నీకేమొచ్చింది చెప్పా నీకు? నువ్వు ఇంత పొడుగు మొగను అని మాట్లాడుతున్నావు కదా. ఒక్క డిపాజిట్ రాకపోయా నీకు సిగ్గుశరం లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావా నువ్వు? ఎంపీలలో ఎడవైనాయి నీ స్థానం ఏంటిది? మీ నలుగురు మాట్లాడి నొత్తిన పెట్టుకొని ఏదో బతుకున్నది తీయాలి. 100 సీట్ బొందొస్తాయి 100. ఒక్క సీట్ రాదు నీకు. డిపాజిట్ రావు బిడ్డ నువ్వు అనుకుంటాను. అందుకే ఆ బీజేపీ కాళ్ళు టీఆర్ఎస్ కాళ్ళు వీలు పట్టుకొని మీరు బతకడానికి ఒకటే తిరుగుతున్నారు. ఒకటి దోస్తు పెట్టుకొని. నీ చెల్లె చెప్పింది కదా బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీ సొంత చెల్లె చెప్పింది. ఇంకా నీకు ఆక్సిజన్ మీద బతకటం మీకేముందని చెప్పి మాట్లాడుతున్నావు. ఇవాళ వరంగల్ జిల్లాని సర్వనాశనం చేసింది మీ అయ్యా నువ్వు కలిసి చేసింది. ఇవాళ కూడా చూడండి మేధావులు నిన్న మొన్న చూస్తున్నా హనుమకొండ వరంగల్ నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు చేసిన పాపాలకు కేసులు పెట్టాలనుకుంటే ఇవాళ జీవితం మొత్తం జైల్లోనే ఉండాలి వాళ్ళు. మేము చట్టాన్ని నమ్ముకొని ఓ పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి ఎంక్వైరీ దాని ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించి వాళ్ళ ముందు పెట్టిన రోజు ఎట్లాగూ మీరు పోతారు బిడ్డ. తొందరపడి ఒకటి ఏమే అని చెప్పి తొందరపడతానో కానీ తప్పకుండా మీరు జైలుకే పోతారు. ఇలా మేము ఏమి చేయకుండా 52 కేసులు మా మీద పెట్టినాం. 52 కేసులు ఒక్కదాని మీద పెట్టినాయి. మాతో పాటు మా కార్యకర్తలు నాయకులు 20 మంది ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం మేము.
ఇవన్నీ ప్రజలు మర్చిపోయినారు అనుకొని, మీ అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ వాగ్దానాలు చేసిపోయినాయి కూడా అన్నీ మర్చిపోయినారు అనుకోను, లేకపోతే మేమేమి చెయ్యలేదు కేవలం 6 గ్యారంటీలు మయమరిపించటానికి ఇవన్నీ మేము చేస్తామని అంటున్నారు. అసలు నువ్వు అటెన్షన్ డైవర్ట్ చేసేది కేసులలోకి వెళ్ళి ప్రజల మెప్పు పొందటానికి, మళ్ళా తెలంగాణ ఉద్యమంలో ప్రజలను రెచ్చగొట్టి బలిదానాలు చేయించినట్టు మళ్ళీ మీకేదో స్వాతంత్ర పోరాటానికి పోయి పీకిండట మీరు, దానికి మేమేదో వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు. ఈ అవలాగాలో మేము కూడా భాష మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ 100 రెట్లు మాట్లాడగలుగుతాం. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు ఏ డిపార్ట్మెంట్ని వదిలిపెట్టకుండా మీరు చేసిన దోచుకున్న డబ్బులకు సాక్ష్యాధారాలు ఎదురుగా అవుపడుతున్నాయి. ఇంకా విత్ ఎవిడెన్సెస్ తోటి మీరు కట్టిన కాళేశ్వరం కాడికి వెళ్ళి మొదటి ప్రాజెక్టులలో ఏఈలు డీలలోనే 100 కోట్లు దొరుకుతున్నాయి. ఎదవా ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఏడ నిద్రపోతానో ఇంకా అర్థమైతే ఇంకా ఏ మైఫిల్లో ఉన్నావో, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఆడ కూర్చొని చదువుకుంటా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొస్తానో. మీ అయ్య మాట్లాడినప్పుడు గుర్తు రాలేదా నీకు? మంచి మంచి ప్రెస్ లీడర్లనే పట్టుకొని అడిగినప్పుడే కూర్చో అని చెప్పి మంచి మంచి వాళ్ళని అవమానపరిచినావు, నిరసన తెలపడానికి గద్దె లేకుండా చేసినావు. నువ్వు వచ్చినా నీకు కొడుకు వచ్చినా కానీ హౌస్ అరెస్ట్ అని చెప్పి ఒక్కొక్కరిని ఇళ్ళలో పెట్టించినావు. రోజుల తరబడి మేము పోలీస్ స్టేషన్లో మడికొండ దగ్గర పోలీస్ స్టేషన్లలో ఉంచినావు, ఇళ్ళలో హౌస్ అరెస్టులు చేయించినావు. నైమ్నర్ బ్రిడ్జ్ మీద కూర్చొని 10,000 ఇస్తా అని చెప్పి దొబ్బ దొంగ తిరగపోయిన దొంగ నువ్వు. నీ అయ్య 3 రోజులు ఈడ వండుకొని చేసి వాగ్దానాలు పోయింది. మీ అయ్య గుండు మన కొండ సురేఖ గారిని ఇక్కడ వినయ్ భాస్కర్ని గెలిపిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం సొంత నిధులు పెట్టిస్తా అని చెప్పి దొంగ తిరిగి అవతల పడ్డది నీ అయ్యా. ఇవన్నీ వదిలిపెట్టి నువ్వేదో 6 పథకాలని కళ్ళకు అవపడితే కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు మరి మాకైతే అర్థం కావట్లే. అందులో ఏమంటాడు, మన బోనస్ ఇస్తలేమంటాడు, రుణమాఫీ 2 లక్షలు చేస్తే అది దాని ఇది అంటాడు. ఏది ఇప్పుడు ఈ 6 పథకాలలో ఇవన్నీ లేవా? ఉచిత ఇప్పుడు 200 యూనిట్ల కరెంటుది లేదా? ఇండ్లు ఇస్తున్నాం, ఇండ్లు లేవా? ఇందిరమ్మ ఇండ్లు లేవా? ఇవన్నీ 6 పథకాలలో అవపడకుండా కళ్ళలో ఏమైనా పెట్టుకుంటే చెప్పు, మరి డాక్టర్గా తీసుకొని చూపిస్తా. దాన్ని వదిలిపెట్టేసి 6 పథకాలు ఇస్తలేము, అరే 18 నెలలు కాలేదు, నువ్వు 10 ఏళ్ళు చేసిన నువ్వు ఏం బీకినావు చెప్పు? 10 ఏళ్ళల్లా నువ్వు ఇచ్చిన కేజీ టు పీజీ ఏడపోయింది, 3 ఎకరాలు ఏడపోయినాయి. 10 ఏళ్ళైనా నువ్వు చేయలేని అసమర్థ దద్దమ్మలు తిరిగా కూర్చొని నలుగురు ఇండ్లలో కూర్చొని దోచుక తిని డబ్బుల గురించి పంచాయతీలు పెట్టుకొని రోడ్ల మీద పడి రోడ్ల వీధి పంచాయతీలు పెట్టినట్టు తిరుక్కుంటూ పోతున్నారు. మీరు బాగా చెప్పేటోళ్ళు అయిపోయినరా. ఇది నా అలవాటు అనే టైపు ఉన్నది వీళ్ళ దుకాణం. మీకు దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది, చూస్తే ప్రజల చేతుల శిక్ష తప్పదనిపిస్తుంది. ఇక తిరగబడతారు ప్రజలు. మీరు చేసిన పాపాలని రౌతులతో కొడతారు రాబోయే రోజులు. అట్లా అవపడుతున్నది మీ బతుకులు చూస్తే, మీ యొక్క వ్యవహారశీలు చూస్తే. పాపాలు చేసి ఆ పాపాలను బయట అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు మనిషి. నువ్వేం మాట్లాడుతున్నావు, ఎవరిని ఏమంటున్నావు, ఏ విధంగా ఆలోచన లేదా నీకు? ఉత్తగా మందకృష్ణ మాదిగ గారు ట్యాంక్ బండ్ చూడటానికి పోతే 4 రోజులు జైల్లో పెట్టావు. నువ్వు దోసుక తిన్న కెమెరాల గురించి పెడతామని చెప్పి ఫోటో తీద్దామని పోతే ముఖ్యమంత్రి ఇప్పుడున్న వారిని తీసుకుపోయి లోపల పెట్టామని నువ్వు. మీ అయ్యో తల నరుకుంటా అన్నాడు, కాపుల కుక్కలాగా ఉన్నా అన్నాడు. ఎక్కడ పోయి మరి కాపుల కుక్క ఎక్కడ పోయింది? ఫామ్ హౌస్లో పడినది కదా. మీరా మాట్లాడేది ముఖ్యమంత్రి కోసం? కళ్ళు దొబ్బినాయా? ధృతరాష్ట్రంలాగా కళ్ళు కట్టుకున్నావా? ఇందిరమ్మ ఇల్లు కనబడతలేవా? రాజీవ్ ఆరోగ్యశ్రీ కనబడతలేదా? మేము ఎప్పటికప్పుడు తెచ్చిస్తున్నాం. ఆ గత ప్రభుత్వంలో ఎప్పుడో వచ్చేదట. రేషన్ కార్డులు కనబడతలేవా? 200 యూనిట్లు కళ్ళకు కనబడతలేదా? గ్యాస్ కనబడతలేదా? రైతు భరోసా కనబడలేదా?
బస్సు ఉచిత బస్సు మహిళలు పోతుంటే వాళ్ళ మీద కూడా కామెంట్ చేస్తున్నారు, డ్యాన్స్ చేసుకో, డిస్కో డ్యాన్స్ చేసుకో, అది ఇది. ఇంత దిగజారుడు రాజకీయ మాటలు అవసరమా? పెద్ద చదువుకున్నా అంటాను కదా, నువ్వు లాటరీలు కడిగినట్టున్నావు, అందుకనే నీ నోరంతా కంపే ఉన్నది. ఆ అమెరికా కంపంతా నీ నోట్లో ఉన్నది, అందుకనే ఆ కంపు మాటలు వస్తున్నాయి తప్ప నీకు తెలంగాణను అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు. ఇవాళ ప్రతి గృహిణి కళ్ళల్లో మేము సంతోషం చూస్తున్నాం, ఆడబిడ్డల కళ్ళల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటాయి, వారి ఆవేదన చూస్తున్నాం, సన్నబియ్యం తినుకుంటా చెబుతుంటే. ప్రతి రైతు భరోసా పడ్డాక చెప్తున్నారు, అన్న మాకు పడ్డది, మాకు 5 ఎకరాలకు పడ్డది, 10 ఎకరాలకు పడ్డది అని. ఇంత గొప్పగా చెప్తుంటే నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. నువ్వు డ్రామారావాన్ని మంచిగా పెట్టింది, పేరు ఎవరు పెట్టినావు కానీ నీకంటే ఇక డ్రామా బఫూన్ గాడు ఎవరు లేడు. మీరనాం జోకర్ లాగా ఉన్నావు, కానీ జోకర్ కూడా లాస్ట్కి ఒక మెసేజ్ ఇస్తాడు, మంచి మెసేజ్. కానీ నువ్వు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నావు అర్థమవుతలేదు. నోరు ఇప్పితే మోరి డ్రైనేజ్ మోరి అన్న నీళ్లు పోతుంటాయి, చెత్త అంతా కింద ఉంది. ఆ డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజ్ సంపు. నువ్వు నీ బాడీ అంతా విషమే ఉంది, నీ బాడీ అంతా డ్రగ్సే ఉంది. అందుకే నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ రా, అక్కడికి రా, ఇక్కడ రా అంటున్నావు. దొంగలు ఆరితేరిన నేరస్తులు ఏ డిటెక్షన్ పైన కూడా రాదు. లైట్ డిటెక్టర్కు పో, పాలిగ్రాఫ్ టెస్ట్ పో, లేక నార్కో అనే టెస్ట్కి పో, ఏది పైన కూడా దొంగ ఏది చెప్పాలో అదే చెప్తాడు వాడు. నువ్వు ఆర్థిక నేరస్తుంది, నువ్వు మీ అయ్యా నీ కుటుంబం అంతా. అందుకే నేను ఛాలెంజ్ చేసిన, నీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఉద్యమానికంటే ముందు ఎంత ఉన్నాయి, ఉద్యమం తర్వాత మీ ఆస్తులు ఎంత వచ్చినాయో చెప్పండి, బహిరంగంగా పెట్టండి, ఛాలెంజ్ చేయండి. తెలంగాణ ప్రజలు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి ఈ యొక్క డ్రామారావు గారి మాటలలా గొర్రెల్లాగా, పింక్ గొర్రెల్లాగా అందరూ మీరు పడకండి. అభివృద్ధి దిశగా పోతుంది తెలంగాణ. 60,000 ఉద్యోగాలు ఇచ్చిన కళ్ళ కనబడలేదా? దొబ్బినాయి కళ్ళు. ఛాలెంజ్ చేసినాం, రండి ఎల్బీ స్టేడియం రండి, తలలు లెక్క పెట్టుకోమన్నాడు మా ముఖ్యమంత్రి గారు. అరే ఇంత దిక్కుమాలి దిగజారిపోయినందుకు మీ ఉద్యోగాలు పోగానే ఖతం అయిపోయిందా? ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో, సోనియమ్మ నమ్మకంతో, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. కాంగ్రెస్ కంటే ఇచ్చింది ప్రజలు. ఒక 2 ఏళ్లలోనే నీకు కళ్ళు దొబ్బినాయా? 2 ఏళ్లలోనే ఓపిక పట్టుకోలేకపోతున్నావు. 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు మొదటిసారి ఏమన్నారు, మేము ఇప్పుడే పిల్ల తెలంగాణ ఇప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తుంది, ఇంకోసారి ఇవ్వండి అంటేనే కదా తెలంగాణ ప్రజలు నమ్మి నీకు మరోసారి 5 ఏళ్ళు మళ్ళీ ఒకసారి ఓట్లు వేసింది. ఏం చేసినావు నువ్వు 5 ఏళ్లలో? మొత్తం దోసుకున్నావు. బహుశా ఆంధ్ర సోదరులు దోసుకపోయినో లేదో తెలియదు. నువ్వు దోసుకున్నంత దోపిడి, నీ కుటుంబం దోసుకున్నంత దోపిడి ఎవడన్నా దోసిందా? అందుకనే మమ్మల్ని 420 అంటాను, 420 హామీలు అంటున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటున్నా పోతున్నాం బిడ్డ, కొంచెం ఓపిక పట్టు బిడ్డ. ఎందుకు అంతగానో చెప్పు మీద కూర్చులా ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వు 5 ఏళ్లలో దోసుకున్నదంతా ఇప్పుడు పెట్టుకొని నువ్వే కదా యూట్యూబ్లో నడిపించేది. కాళేశ్వరం మీద ATM మిషన్ లాగానే పనిచేసాం. ఇప్పుడు పాపం అందరు అధికారులు జైలుకు పోతున్నారు. ఒక్కొక్కరు కాళేశ్వరంలో పనిచేసిన అధికారులు కోట్లలో ఉన్నాయి ఆస్తి ఒక్కొక్కరు. ఇంత చేసినా కూడా ప్రజలు చూస్తున్నారు ఎవరు ఆర్థిక నేరస్తులు అనేది. లిక్కర్ స్కామ్ అని మీ చెల్లెనే చెప్పింది, నా ఫోన్ కూడా ట్యాంపర్ చేసిందని. ఇంత దిగజారిపోయిన ఎందుకు అంత కేటీఆర్? ఇంత నీచానికి ఎందుకు దిగజారిన? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో, పోయి అద్దం ముందు నిలబడి నీకు నువ్వు చూసుకో. మొగోడు అని అంటాను, మా అన్న చెప్పింది ఇప్పుడే, ఒకసారి రా నువ్వు రా, మా ముఖ్యమంత్రి గారు మొగోడో కాదు చూపెడతారని. వరంగల్ రా ఒకసారి, ప్రజలు మా కార్యకర్తలు ఊపిక పడుతున్నారు. మేము అంటున్నాం వద్దు, ఏదైనా కూడా మనం న్యాయపరంగా పోదాం, లా చేతులను తీసుకోవద్దని చెప్తున్నాం. ఒకసారి చిటికేస్తే అందరూ తరిమి కొడతారు బిడ్డ, రాకుండా అవుతుంది వరంగల్ కూడా. ఏంటంటే సమాజంలో మనం సమాజానికి హిందీలో ఒక సామెత ఉన్నది, జబ్ గిదడుకు మౌతాయతో సిటీకే తర బాక్య, నగరానికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గీదడు అంటే తెలుసు మీకు, అంతకంటే ఆ టిల్లు గారిని, ఆ లుచ్చా గారిని, ఆ లఫంగా గారిని, ఆ బ్రోకర్ గారిని, బఫూన్ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు వాడు. మరి అమెరికాలో చదువుకొని వచ్చినా అంటున్నాడు, దేశాలకు భేషజాలకు పోవని వాళ్ళు అయ్యి అంటాడు. బేసిక్ నాలెడ్జ్ లేదని మా ముఖ్యమంత్రి గారిని అంటున్నాడు. అరే హౌలే,
అవలే కేటీఆర్గా నీకు ఏమాత్రం తెలివిన్నా మాట్లాడు, తెలివితో మాట్లాడు, విజ్ఞతతో మాట్లాడు. నీ బాడీ అంతా కూడా నీకు ఏ టెస్ట్ పెట్టినా కూడా ఏం దొరకదు. ఎందుకంటే నువ్వు ఒక నీరజ్ మోడీ, నువ్వు ఒక లలిత్ మోడీ, నువ్వు ఒక వాడెవడు పారిపోయినాడు క్రికెట్ పేరు విజయ్ మాల్యా గారు, అంతకంటే ఆర్థిక నేరస్తున్నారు. నిన్ను నార్కో అనాలిసిస్ చేసిన రాదు నీ బాడీలోకి వెళ్ళి ఏమి, నిన్ను లైట్ డిటెక్టర్ చేసినా ఏం రాదు, లేక పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినా కూడా నీలో ఏం బయటికి రాదు. ఎందుకంటే యు ఆర్ ఎ బిగ్ క్రిమినల్, యువర్ ఫ్యామిలీ ఇస్ ద బిగ్ క్రిమినల్. 100 తప్పులు చేసినాక ఈయన శిక్షిస్తాడట మా ముఖ్యమంత్రి గారు. అరే నువ్వు 100 పాపాలు చేసి నీ కుటుంబం కాటి వాళ్ళ పోయి కూర్చున్నారు పామోల్లో. ముఖ్యమంత్రి గారు సవాల్ చేశారు, అసెంబ్లీకి రా మాట్లాడదామని. నువ్వే పెద్ద 10 మందిని వేసుకొని పోయి అక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చొని రాలేదని మాట్లాడినావు. నీ అంతా లుచ్చగాడు ఎవడని ఉన్నాడా? మీ అయ్యనేమో రోజా పెట్టిన రొయ్యల పులుసు అలవాటు పడ్డాడు, నువ్వేమో లెగ్గులు పెగ్గులకు అలవాటు పడ్డావు అని నువ్వు అలా మాట్లాడేది మా ముఖ్యమంత్రి పైన. బిడ్డ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక నేను తిట్టడం మొదలు పెడితే పోలీసు వాళ్ళు ఎట్లా తిడతారో మీకు తెలుసు. నేను పోలీసుల పని చేసి వచ్చిన ఎట్లా తిడతానో తెలుసు. నేను తిడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు తెలియదు, మళ్ళీ ఊరేసుకోవాల్సి వస్తుంది. నువ్వు ఇంత బేకారు కానివంటే తెలంగాణ ప్రజలు నీకు ఎంత బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి వస్తలేదు. ఉద్యమకారుడు అని జబ్బలెగరేసుకుంటాను బిడ్డ. ఉద్యమకారుడు నిజమైన మాకు ఇష్టయ్య, పోలీస్కి ఇష్టయ్య. చచ్చిపోయిన శ్రీకాంత్ చారిరా. ఇది ప్రజాబలంతో వచ్చిన తెలంగాణ. అందరు కలిసి చేపట్టిన ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణ. సకల జలంలో సమ్మెతో వచ్చిన ఈ యొక్క తెలంగాణ. నువ్వు నీ అయ్య కొట్లాడితే వచ్చింది, నీ బావకేమో అగ్గిపెట్ట దొరుకుతుంది వారికి. మీరు ఆత్మహత్యలకు ప్రోత్సహించిన మీరు జై తెలంగాణ ఇంకా ఉద్యమకారులం అంటారు. మీ కేసులు పెట్టాలంటే రోజు లేస్తే ఒక దిక్కు, కూర్చుంటే ఒక దిక్కు కేసులు పెట్టగలరు. ఆ తెలివి ఉంది, ఆ సత్తా ఉంది. కానీ ఆ భేషజాలకు పోకుండా మీరు చేసిన ఫోన్ ట్యాంపరింగ్ కానివ్వండి, లేక కాళేశ్వరం ఉన్న స్కామ్ కానివ్వండి, ప్రతిదానికి ఎవిడెన్స్ బేస్డ్గా. ఎవిడెన్స్ అంటే సాక్ష్యాధారం లేకుంటే కోర్టు కూడా ఒప్పుకోదు. ఇక కోర్టు చెప్తూని కొట్టిందంటాడు. కోర్టు చెప్తూని కొట్టారా, లాతో కొడుతుంది, జైల్లో ఉంటుంది, సెక్షన్లతో కొడుతుంది కోర్టు. న్యాయం అనేది నిజం అనేది చాలా లేట్ అవుతుంది. నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా నువ్వు ఇప్పుడు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు రాజకీయం. ఖమ్మంలో కూర్చొని నిన్న మాట్లాడినావు. పేడపురుగంట మా ముఖ్యమంత్రి గారు. నువ్వు మైగేటురా. మైగేట్ అంటే ఏంటి తెలుసా? సదర్లరా చనిపోయిన బాడీలోకి వెళ్ళి పురుగులు వెళ్తాయి చూడు, మైగేట్స్ అంటారు వాటిని. ఆ పురుగును శవాల మీద పేలాలు ఏర్పుకునే నా కొడుక నువ్వు మా ముఖ్యమంత్రి గారిని అంటారా? చెప్పులు మెడలేసి తిప్పుతాం ఇక్కడ వరంగల్కి వస్తే. ఇప్పటివరకు ఓపిక పట్టినాం. మా ముఖ్యమంత్రి గారు వద్దు, మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంగా చేయాలి, ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోవాలి, మనం ప్రతి చేసేదనే ఉద్దేశంగా వారు ఇక్కడ కూడా ఎవరిపైన కూడా భేషజాలతో దొంగ కేసులు పెట్టడం కానీ ఏం కానీ అక్రమ కేసులు పెట్టడం కానీ చేస్తలేదు. నువ్వు చేసిన ఈడీ కదా, ఈడీ నోటీస్ ఇచ్చింది కదా, ముందుగా ఇచ్చింది ఈడీ కదా. నువ్వు ఏదైతే 50 కోట్లు అక్కడికి పంపించిన కార్ రేసింగ్ కోసం, తర్వాతనే కదా ఏసీపీ ఎంటర్ అయింది. ఫోన్ ట్యాంపరింగ్ ఎవరు చేశారు? మీరే కదా, మీ ఆయంలో కదా. ఇప్పుడు అధికారులంతా జైల్లో మగ్గుతున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగానే కదా నువ్వు చేయించిన అనేది. అన్ని ఫ్యామిలీలో చిచ్చు పెట్టినోని నువ్వు, నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఈ కచరా ఫ్యామిలీ నువ్వే కదా కచరా. నువ్వు నీకంటే కచరాగాడు ఎవడు లేడు. ఆ బుగ్గులో కొడితే కచరా ఎవడరా అంటే కేటీఆర్ అనే వస్తాను. ఇంత అవలగాన్ని నేను ఎప్పుడు చూడలేదు. నా 35 ఏళ్ల సర్వీస్లో ఇంత అవల రాజకీయ నాయకుడిని ఎవరిని చూడలేదు. ఇంత లుచ్చ రాజకీయ కానీ చూడలేదు. ఇంత బట్లర్ కానీ చూడలేదు. బఫూన్ గాడు కార్టూన్. దురదృష్టం, తెలంగాణ ప్రజలను నమ్ముకొని తెలంగాణను మీ చేతులు అప్పచెప్పింది చూడు, అదే పెద్ద మోసం అయిపోయింది. 10 ఏళ్ల పాలనలో ఏం చేసింది మీరు? 3 ఎకరాలు ఇచ్చిండ్రు ఆ దళితునికి. వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అంటేనే సమాజానికి, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంగా మేము ఓపిక పట్టి ప్రతి ఒక్కటి కూడా వీరు చేసిన తప్పులను, వీరు చేసిన ఆర్థిక దోపిడీలను
మీరు చేసిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వచ్చే వరకు మింగుడు పడతలేదు. మేము అన్నింటినీ సార్ మా ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, క్యాబినెట్ ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా పోతున్నారు. నువ్వు ఇంత చీడ పురుగు అయిపోయినావు తెలంగాణలో. కాబట్టి ప్రజల దయచేసి మా కార్యకర్తలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తొందరపడకండి. వాడు అన్నడాన్ని మనం చాలా ముఖ్యమంత్రి గారి పైన గౌరవం పెట్టుకొని గౌరవప్రదంగా మనం ముందుకెళ్దాం. ప్రజలకు మనం చాలా జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలలో ఉండాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడిప్పుడే తెలంగాణలో అభివృద్ధి చెందుతుంది. తెలంగాణకు ఉద్యోగాలు వచ్చినాయి, విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయింది. అలాగే ఎన్ని రోజుల నుండి ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలందరికీ ఇళ్ళు వచ్చినాయి. వారు సన్నబియ్యం తింటారు, రైతులకు భరోసా వచ్చింది, రుణమాఫీ వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలు, రైతులు అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు దయాకర్ రావు కూడా లేచిండు. ఇప్పుడు అన్ని పాములు ఆడుతుంటే నీరు గట్ట కూడా లేచి ఆడుతున్నాడు. అట్లా ఇప్పుడు పాదయాత్ర చేస్తాడు. ఇంకొక 4 రోజుల్లో నీళ్ళు వస్తాయని తెలుసుకున్నాడు. అంతకుముందు కూడా ఒకసారి నేను నీళ్లు ఇప్పించినాక మా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి కెనాల్ నీళ్ళు వచ్చే టైంలో బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడి, అన్న నేను దయాకర్ రావుని మాట్లాడుతాను, నాకు నీళ్లు లేవు, ఇవన్నీ నీళ్ళు ఆల్రెడీ వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేసినాక అప్పుడు ఆ వీడియో మాకేం వీడియోలు పెట్టుకోవడం రాలేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం, మేము చెప్పుకోలేకపోతున్నాం. చెప్పడం ఎందుకు, మనం పని చేస్తుంటే ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా అనుకున్నాం. ఆ నీళ్ళు వచ్చినాక ఆయన ఎప్పుడైతే ఆయన ఫామ్ హౌస్ అక్కడ ఉంటుంది పర్వతగిరిలో, అక్కడ వచ్చే వరకు వెయిట్ చేసిన. అక్కడ రాగానే ఆ నీళ్ళు వస్తున్నాయని పోయి అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి నేను ఇస్తేనే నీళ్ళు వచ్చినాయని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డ్రామా పగటి వేసేగాల్లాగా నేను పాదయాత్ర చేస్తా, ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేస్తా అంటాడు. నువ్వు మోకాళ్ళ మీద నడిచి వచ్చినా కూడా ఎవరు నమ్మరు. నిన్న అక్కడ ఆ పాప మనవరాలు తరిమేసింది. ఇప్పుడు వర్ధనపేటలో తిరుగుతావా, పాలకుర్తిలో తిరుగుతావా, ఇంకా ఎటు నిర్ణయం కాలేకపోతుంది. రేపు పర్వతగిరి మన వర్ధనపేటలు కూడా తరిమేస్తే ఎక్కడ పోతున్నావు పాపం. బాధ అనిపిస్తుంది చూస్తుంటే. పగటి వేషగాలలాగా మళ్ళీ ఇప్పుడు వేషాలు తయారు చేసుకొని వస్తున్నారు. కాబట్టి దయచేసి నా కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా, వర్ధనపేట ప్రజలు కూడా గమనించండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ డ్రామాలు. ఈ తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే దొంగలు నమ్మకండి, తస్మాత్ జాగ్రత్త. అసలైన ఉద్యమకారులు అందరూ పాపం ప్రాణాలు త్యాగాలు చేస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మన గద్దరన్నని దగ్గర చూసుకున్నారా? గద్దరన్న పాపం గేట్ కాడ కూర్చొని ఆయన యొక్క పాటతోని, ఆయన యొక్క ఊపుతోని, ఆయన యొక్క మొత్తం తెలంగాణను ఉర్రూతలుగిచ్చి తెలంగాణ రావడానికి సహకరించిన వాళ్ళను, మీరు ఉద్యమకారులను రచయితలు కూడా గుర్తించిన వాళ్ళు మీరు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈరోజు మా ప్రభుత్వం వారిని అందరినీ గౌరవించుకొని అందశ్రీ రాసిన పాటను మన జాతికి అంకితం చేసింది. కాబట్టి దయచేసి ప్రజలను అందరినీ కూడా నేను మీడియా ద్వారా అడుగుతున్నా, ఈ రామారావు, ఈ లుచ్చగాడు, ఈ లఫంగాగాడు, ఈ బఫూన్ గారి మాటలు మీరు ఎవరు కూడా వినద్దు. ఆ నోరు జాగ్రత్త పెట్టుకొని మోరిలాగా మాట్లాడద్దు. దయచేసి గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.